నమస్తే, నేను మీ రాజేంద్ర. ఎక్కడైనా ఒక న్యూస్ ఛానల్ తన ప్రసారాలలో తనకు బాధ్యతగా ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి విషయం ఏంటంటే వార్తలు ఎవరి కోసం? సామాన్యుల కోసం, అలాగే సమాజం కోసం, మార్పు కోసం. ఒక వార్త ఇస్తున్నాము, అలాగే ఒక సమాచారం ఇస్తున్నాము అని అంటే ఇది ప్రజలకు సంబంధించిందా? అలాగే ప్రజలకు ఏదైనా ఉపయోగమా? లేదా ప్రజలను అలర్ట్ చేసినటువంటి విధానమా? ఎప్పటికప్పుడు రాజకీయమైనటువంటి వార్తలు, వివాదాలు, వాటితో పాటు దాన్ని మించినటువంటి ఒక సామాజిక బాధ్యత మీడియాకు ఉంటుంది. ఆ బాధ్యతలు మరి మనము కొన్ని విషయాలు మర్చిపోతున్నామా? వదిలేస్తున్నామా? నిజంగా వదిలేస్తున్నాం. ఒక విషయం ఇవాళ అందరూ చెప్తున్నది, మీడియా ఏది చేయాలో అది చేయటం లేదు, ఏది చెయ్యాలో అది చేయటం లేదు అనేది. ఏది చెయ్యకూడదు అది చేస్తోంది, ఏది చెయ్యాలో అది చేయటం లేదు అని. ఈ విమర్శ ఫేస్ చేస్తున్నటువంటి ప్రతి మీడియా సంస్థ ఆలోచించాల్సిన దశలో నిజానికి వాళ్ళు ఉన్నాం, దాన్ని ఒప్పుకోవాలి. మరి ఈ నేపథ్యంలో బీఆర్కే కోర్ టీమ్ అనేకమైనటువంటి సమస్యల మీద ఒక ఆలోచనను ఇవాళ మీ ముందుకు తీసుకొస్తోంది. దగా కుడి ఎడమల దగా, ప్రతి చోట కనిపిస్తున్నది ఏమిటి? దగా మాత్రమే, మోసం మాత్రమే. అలాగే అనేకమైనటువంటి ఆకర్షణలు పెడుతున్నారు వ్యాపారస్తులు. ఈ వ్యాపారంలో ముఖ్యంగా లాభం తప్పితే ఒక జవాబుదారీతనం లేదు అన్నటువంటిది బరితెగింపు చాలా చోట్ల కనిపిస్తోంది. ముఖ్యంగా గోల్డ్ మార్కెట్ రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి ధర చూస్తున్నప్పుడు సామాన్యుడి పరిస్థితి ఏంటో అర్థం కానటువంటి దశ. కానీ భారతీయ సాంప్రదాయాలలో బంగారానికి అలాగే సాంప్రదాయానికి ఉన్నటువంటి బంధం మనం విడతీయలేనిది. డబ్బున్నా లేకపోయినా, కష్టమైనా నష్టమైనా, ఒక అకేషన్ అనుకున్నప్పుడు దాంట్లో బంగారం యొక్క పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. సో సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనల నేపథ్యంలో బతికేటటువంటి భారతీయులకు బంగారం అనేది ఎప్పటికప్పుడు వాళ్ళ జీవితంలో ఒక భాగం. కొంతమందికి అది బలహీనత అయితే మరికొంతమందికి అది పొదుపు సూత్రం. ఎనీహౌ, ఇవాళ పెరుగుతున్నటువంటి గోల్డ్ రేటు మరి అదుపెక్కడా అన్నది చర్చనీయాంశం కాదు. కానీ ఈ గోల్డ్లో జరుగుతున్నటువంటి దోపిడీ, మోసం, దగ ఎందుకు ఇలా ప్రజలను మోసగిస్తున్నారు అని అంటే ప్రజలకు ఉన్నటువంటి మోజు. ఎక్కడైతే మానవ బలహీనత ఉంటుందో ఆ బలహీనత మీద వ్యాపారం చేయడం అనేది అత్యంత సులువైనటువంటి మార్గంగా వ్యాపారస్తులు భావిస్తారు. ఇందులో భాగంగా ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలలోనే కాదు, భారతదేశంలో అలాగే భారతదేశం నుంచి వెళ్ళి విదేశాల్లో కూడా బంగారం వ్యాపారం చేస్తున్నటువంటి అనేక కార్పొరేట్ కంపెనీలు చేస్తున్నది వ్యాపారమా, దోపిడీనా, లేకపోతే స్కామా, స్కీమా? స్కీమ్ పేరుతోటి స్కామ్ చేస్తున్నారా? దీని మీద మనం ఆలోచించి చర్చించాల్సిన సందర్భం వస్తుంది. దిస్ ఈజ్ ద హై టైం. బికాజ్ బంగారం ఎప్పుడు కొంటారు? ఎస్, ఒక అకేషన్కి. దట్టు దీపావళి అనగానే బంగారం కొనడం అనేది కూడా ఒక అలవాటుగా మార్చారు. అలాగే అక్షయ తృతీయ అని మన చిన్నప్పుడు ఎప్పుడూ లేదు, మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎస్, కార్పొరేట్ కల్చర్లో మానవ బలహీనతలను పెంచడం ఎలాగో ఆలోచన చేసేటటువంటి ఒక సెక్షన్ ఆఫ్ టీం ఉంటుంది. ఆ టీం చేసేటటువంటిది ఏంటి? ఎస్, మీడియా బేస్గానే అక్షయ తృతీయలో గోల్డ్ కొనకపోతే ఎంతో నష్టపోయినట్టు, ఎంతో కోల్పోయినట్టు. ఈ బాధ మామూలు విషయం కాదు. ఎందుకు కొనాలి గోల్డ్ అని అంటే దానికి తోడు జాతక చక్రాలు చెప్పేవాళ్ళు, అలాగే గోల్డ్ కొంటే వచ్చేటటువంటి అనేకమైనటువంటి శుభ సూచికలతో పాటు అనేక సక్సెస్లు ఉంటాయని ఒక గుడ్డి నమ్మకాన్ని పెంచినటువంటి వ్యవస్థ ఇవాళ బంగారు వ్యాపారస్తులు కూడా తోడుగా నిలబడుతోంది మోసం చేయడానికి. మోసం ఎలా చేస్తున్నారు? ఎస్, నేను అందరూ మోసం చేస్తారు అని అంత అడ్డగోలుగా చెప్పబోను. బట్ మోసం చేస్తున్న వాళ్ళు అధిక శాతం ఉన్నారు. ఎలా? తరుగులో మోసం, అలాగే వేస్టేజ్లో మోసం, అలాగే క్వాలిటీలో మోసం, అలాగే తూకంలో మోసం. అలాగే ఇవాళ అనేకమైనటువంటి పరీక్షలు జరిగిన తర్వాత మాత్రమే ప్రొడక్ట్ బయటకు వస్తుందంటారు. కానీ ఆ పరీక్షలు ఎంతవరకు నిజం? అందులో ఉన్నటువంటి నిఖార్సైనటువంటి తీరేంటి? సంహౌ వీటన్నిటిని మించి కొన్ని స్కీములు ఇవాళ బంగారం వ్యాపారస్తులు చేస్తున్నటువంటి మొట్టమొదటి మోసంగా ఇవాళ అనేకమైనటువంటి ఆధారాలు సేకరించిన తర్వాత వి డిక్లేర్డ్ దాట్ ఏమని
ఏ స్కీమ్ అయినా సరే స్కామ్గా మారుతున్నది అన్నది మాత్రం వాస్తవం. కొన్ని విషయాలలో మనము కొన్నిటిని గుర్తు చేసుకుందాం. అగ్రి గోల్డ్, అలాగే హీరా గోల్డ్, అభయ గోల్డ్, ఇలా అనేకమైనటువంటి కంపెనీలు పుట్టుకొచ్చి జనాన్ని మోసం చేశాయి. మీరు డబ్బు ఇస్తే చాలు, మీరు పెట్టుబడి పెడితే చాలు, మీరు వాయిదాలు కడితే చాలు, లేదా మీరు డిపాజిట్ చేస్తే చాలు, ఇదిగో ఇంత ఆదాయం మీకు కలిపి ఇన్ని రోజుల్లో ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి పరిస్థితుల్లో బలహీనంగా కుంగిపోయి చావుకి కారణమైనటువంటి ఈ స్కీములకు బలైంది ఎవరు? సామాన్యులు. ఇవాళకి కూడా అగ్రి గోల్డ్కి సమాధానం లేదు, ఆ సమస్యకు పరిష్కారం లేదు. నిజానికి అగ్రి గోల్డ్కు సంబంధించినటువంటి ఆస్తులు అమ్మితే ఇవ్వాల్సిందే చాలా తక్కువ ఉంటుంది, కానీ ఆ పని జరగల. ఇందులో రాజకీయం కూడా ప్రవేశించింది. నాయకులు ఆశపడ్డారు ఎలా దోచేయాలి అని. సరే, రాజకీయాల కంటే కూడా ఇవాళ నేను ప్రధానంగా అనేకమైనటువంటి చట్టబద్ధమైనటువంటి విషయాల్లో కూడా, అలాగే యాక్ట్ ఏం చెప్తోంది, ఆర్బీఐ రూల్స్ ఏం చెప్తున్నాయి, అసలు ఇలాంటి స్కీములు చేయొచ్చా, చెయ్యాలి అని అంటే ఎలాంటి పర్మిషన్స్ కావాలి. ఇవాళ ఒక చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్నారు అని అంటే దానికి ఒక పద్ధతి ఉంది. అలాగే ఇవాళ గోల్డ్ కంపెనీలు చేస్తున్నటువంటి దగ, మోసం, కుట్ర ఎలా అని ఆలోచిస్తున్నటువంటి జనానికి ఇవాళ ధైర్యం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం ఏంటి? మీరు ప్రతి నెల కడితే, కొంతమంది అయితే మరొక గమ్మత్తు కూడా చెప్తున్నారు, మీరు 11 నెలలు కట్టండి, 12వ నెలది మేమే కడతాం, కలిపి మీకు గోల్డ్ ఇస్తాం. ఇదొక మోసం. అలాగే మీరు 12 నెలలు గోల్డ్కి వాయిదాలు కడితే 12వ నెలలో మీకు ఆ రోజు గోల్డ్ రేటు ఎంత ఉన్నా సరే ఆ రేటే మీకు మీ డబ్బులతో కొనిస్తాం. మొదటిగా మీరు కట్టినటువంటి ఇన్స్టాల్మెంటు, ప్రాథమికంగా మొట్టమొదటిగా కట్టింది ఏదైతే ఉందో ఆ రోజు ఉన్నటువంటి గోల్డ్ రేటు 12వ నెలలో అదే రేటు తగ్గినా పెరిగినా మీకు తగ్గితే లాభం ఎవరికి? కంపెనీకి. పెరిగితే ఎవరికి లాభం? కస్టమర్కి. సహజంగా గోల్డ్ పెరుగుతుంది కదా అని ఆశపడుతున్నటువంటి సామాన్యుడు ఇక్కడే బొక్కబోర్లా పడుతున్నాడు. సో దీని మీద న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవడం, రెండోది ప్రజల్ని అలర్ట్ చేయడం, అలాగే ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ఈ స్కీములు ఆపేటటువంటి పరిస్థితిని ఖచ్చితంగా మనందరం కలిసి డిమాండ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఇది చట్టం కాదు, ఇది లోపభూయిష్టమైనటువంటి విధానం. అందులో ఆర్బీఐ దగ్గర నుంచి అనేకమైనటువంటి దర్యాప్తు సంస్థలు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏమి అనంటే, ఈ గోల్డ్ కంపెనీలలో ముఖ్యంగా మీరు ఇన్స్టాల్మెంట్ కట్టేటటువంటి విధానం ఏదైతే ఉందో తీసుకోవడం నేరం, కట్టడం కూడా నేరం అనే చట్టం చెప్తోంది అని అనేక మంది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ దీని మీదే చర్చ. ప్రజల్లో పూర్తిగా దీని మీద అవగాహన పెంచాల్సిన బాధ్యత ఉన్నది. ఈ ఒక్క కార్యక్రమంతోనే ఈ గోల్డ్ మోసానికి సంబంధించిన కార్యక్రమం ముగిసిపోదు. ఒక ఫలితం సాధించాలి, అలాగే జనంలో ఒక అలర్ట్నెస్ తీసుకురావాలి. అలాగే పండగ పూట దండగ మారి వ్యాపారస్తుల వల్ల కోల్పోతున్నటువంటి కష్టపడినటువంటి సొమ్ముకి మనము రక్షణ కలిగించాల్సిన బాధ్యత ఉన్నది అన్నది ఇవాళ అనేక మంది మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నేను ప్రముఖ న్యాయవాది, సోషల్ యాక్టివిస్ట్ సివిఎల్ నరసింహారావు గారిని కూడా దీని మీద మాట్లాడాలని ఆహ్వానించాను. ఆయన మన ఆహ్వానం మేరకు ఈ చర్చలో పాల్గొనడానికి, ఆయనకున్నటువంటి ఒక సామాజిక బాధ్యతను అనేక విషయాల్లో దశాబ్దాల కాలం నిరూపించుకున్నటువంటి పెద్దలుగా ఆయన్ని గౌరవిస్తూ ఈ సబ్జెక్టు మీద ప్రజలను అలర్ట్ చేయాలని కోరుతూ, నరసింహారావు ఒక లాయర్గానే కాదు, సోషల్ యాక్టివిస్ట్గా, అలాగే సామాజికమైనటువంటి సమస్యల మీద మీరు ఎప్పుడూ గొంతు విప్పుతున్నారు. ఇవాళ జరిగినటువంటి దగా ఇది దశాబ్దాల కాలం నుంచి నడుస్తున్నది. ఐ థింక్ నా వ్యూ పాయింట్ మీకు అర్థమై ఉంటుంది. గోల్డ్ వ్యాపారస్తులు స్కీములతో చేస్తున్నటువంటి దోపిడీని మనము చట్టబద్ధంగా ఆపాల్సిన పరిస్థితి ఉంది అంటాను. ఇది చట్టబద్ధమైంది కాదు, వీళ్ళు స్కీములు చేస్తున్నది, అలాగే వాయిదాల లెక్కన డబ్బులు కలెక్ట్ చేస్తున్నది. am I right? మీట్లో ఉన్నారు నరసింహారావు. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? ఎస్, ఫైన్, థ్యాంక్ యూ అండి. ఓకే, యా. తిలా పాపం తలా పిడికెడు అని చెప్పేసి
వాళ్ళొక్కళ్ళని మనం కాకుండా బేసిక్గా అసలు గోల్డ్ ఇన్ని కంపెనీలు, ఇన్ని స్కీమ్లు, ఇంత హడావిడి ఉందని ప్రజలకు ఎలా తెలుస్తుంది? మీడియా ద్వారా, అనేక మాధ్యమాల ద్వారా, హోర్డింగ్స్ కానివ్వండి, టీవీ అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, ప్రైవేట్ ఛానల్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో వాళ్ళని ఆ పావుని పెంచి పోషిస్తూ ఉన్నారు. ఏది? ఫస్ట్ మీడియా వాళ్ళు. కొంతమంది మీడియా వాళ్ళకి అంటే అనెథికల్ వాటికి సంబంధించినంత వరకు మేము మీకు మా ఛానల్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వము అని చెప్పాలి. తర్వాత మీకు గుర్తుందో లేదో సరగేట్ యాడ్స్ అని ఉంటాయి. అంటే ఈ లిక్కర్ యాడ్స్కి సంబంధించినంత వరకు వాళ్ళు యాడ్స్ వేయకూడదు. అదొక లా ఉంది సపరేట్గా. ఆ లాకి సంబంధించినంత వరకు వాళ్ళు ఏం చేస్తారు? ప్రీమియర్ సోడా అని చెప్పి వేస్తారు. అంటే వాడికి తెలుసు, వీడికి తెలుసు. అది సరగేట్ యాడ్. సో ఎక్కడైతే మనం లూప్ హోల్ వెతకాలో అది వెతికి ప్రజల్ని అంటే మొత్తం సొసైటీని నాశనం చేసే ఒక వ్యవస్థని, ఒక క్రైమ్ని మనం కనిపెడతాను. ఇన్ఫ్యాక్ట్ ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ మనీ స్కీమ్స్ ఇంకోటి అని అన్నిటినీ పక్కన పెడితే బేసిక్గా అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటాం. అదొకటి. రెండేది గోల్డ్ దాకా వచ్చింది కాబట్టి ఈ స్కీమ్స్లో వాళ్ళకి ఎట్లా మిగులుతాయి అసలు? హౌ కెన్ దే మేక్ మనీ? తర్వాత మీకు గుర్తుందో లేదో, ఐ థింక్ 20 ఏళ్ల క్రితం ఐ థింక్ నరేంద్ర మోడీ గారు గుజరాత్లో సీఎం ఉన్నప్పుడు హీ రిక్వెస్టెడ్ ఆల్ ది పీపుల్ ఏంటంటే ఈ గుజరాత్ ఈ దీపావళి పండగకి మీరు షాపుల్లో తీసుకున్న స్వీట్స్కి రసీదులు తీసుకోండి అని. అంటే 100 రూపాయల పైన కనుక రసీదు తీసుకుంటే దట్ కమ్స్ అండర్ ది ట్యాక్సేషన్కి. ఆ ఒక్క దీపావళికే దాదాపు 200 కోట్ల రూపాయల ట్యాక్స్ ప్రభుత్వానికి వచ్చింది. అంటే ప్రజలు చట్టాన్ని అనుసరించుకుని కనుక వెడితే ఎంత బాగుంటుంది. మీకు గుర్తుందో లేదు, కళ్యాణ్ జ్యువెల్స్ లేకపోతే లలిత జ్యువెల్స్, వీళ్ళందరూ ఏం చేస్తారంటే నా దగ్గరికే రండి, మా దగ్గరికే రండి, మేము తప్ప మిగతా వాళ్ళు ఎవరు కరెక్ట్ కాదు అన్న మెసేజ్ని క్లారిటీతో ఇస్తున్నారు. మీరు అది యాడ్స్ కనుక కరెక్ట్గా గమనిస్తే మీన్స్ వాళ్ళని డిమీన్ చేసినట్టుగా అవుతుంది, వాళ్ళ ప్యూరిటీని క్వాలిటీని తక్కువ చేసినట్టుగా అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ దే హ్యావ్ టు రియాక్ట్ ఇట్. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఇబ్బడి ముబ్బడి మీడియా గురించి అనుకున్నాం. రెండోది ఇబ్బడి ముబ్బడిగా వెళ్ళి వేలం వెరిలాగా ఆ మధ్య ఇక్కడ లులు మార్కెట్ ఇంకోటో ఐకియానో మనకు ఓపెన్ అవుతే ఆ తొక్కిడిలో చచ్చిపోయే లెవెల్లో జనాలు విడిపోయి చూసేసుకుంటున్నారు. అసలు గోల్డ్ అంత ఎందుకు కొంటాం? బేసికల్గా వెళ్ళి ఎన్ని స్కీమ్లు అయినా సరే, ఏ స్కీమ్ అయినా సరే గోల్డ్ కోసం ఎందుకు వెంపర్లాడటం? ఫస్ట్ పాయింట్. మూడో పాయింట్, ఈ లా ప్రకారంగా ఇవన్నీ కూడా చాలా తప్పు అని చెప్పేసి ఆల్రెడీ కొంతమంది కంప్లైంట్స్ ఇచ్చారు. దానికి సంబంధించినంత వరకు ఈ సర్క్యులేషన్ స్కీమ్లో గోల్డ్ని కూడా ఇన్వాల్వ్ చేసి కొన్ని కేసులు పెడితే నాకు ఐ రిమెంబర్ వరంగల్లో సజ్జనార్ గారు ఎస్పీగా ఉన్నప్పుడు ఒక 60 మంది డాక్టర్ల మీద వాళ్ళ మీద కేసులు కూడా వేసేసి లా అంటే భయం, చట్టం అంటే భయం అని చెప్పేసి ఒక మెసేజ్ని ఇచ్చారు. దట్ హ్యాస్ టు బి దేర్. లేకపోతే ఇప్పుడు అంతే, నిన్నగాక మొన్న సరే డ్రగ్, మొన్నటిదాకా ఉడతా పంజాబ్ అనేది ఇప్పుడు ఉడతా హైదరాబాద్ అన్న లెవెల్లో డ్రగ్స్ వచ్చింది. తర్వాత బెట్టింగ్ యాప్స్ వచ్చినాయి. ఏవైనా సరే మనం కళ్ళు మూసుకుని పర్వాలేదు మనకి కాదు అని అనుకుంటే మన తరం ఎలాగో కింద మీద పడి బయటకు వెళ్ళింది, నెక్స్ట్ తరం ఆ వచ్చే తరం కూడా పాడైపోతుంది. సో అందుచేత ఇందాక మీరు అన్నట్టుగా ఇవ్వటమే తీసుకోవటమే కాదు, కట్టడం కూడా నేరమే అని అన్నట్టు ఒక పాయింట్ ఉంటుంది. కట్నం ఇవ్వటం నేరం, తీసుకోవటం నేరం, మరి ఇవ్వటము నేరమే అని ఆ కాన్సెప్ట్ని మర్చిపోతున్నారు. లంచం తీసుకోవటం నేరం అని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. లంచం ఇవ్వటం నేరం అని ఇచ్చిన వాడిని ఎందుకు అరెస్ట్ చేయరు? కట్నం ఇచ్చిన వాడిని ఎందుకు అరెస్ట్ చేయరు? అలాగే ఇప్పుడు వీళ్ళ మీద గోల్డ్ వాళ్ళ మీద ఈ స్కీమ్ని మీరు కేసు పెట్టారు కాబట్టి ఆ స్కీమ్లో జాయిన్ అయిన వాళ్ళందరి మీద ఎందుకు కేసు పెట్టారు? లా హ్యాస్ టు బి ఈక్వల్ టు ఎవ్రీవన్ కదా. సో మనం ఏం చేయాలంటే ఇది క్లియర్గా ఖచ్చితంగా చేసి నువ్వు తప్పు చేస్తున్నావు చెప్పండి. ఎస్ నరసింహరావు, నిజానికి ఒకప్పుడు గోల్డ్ స్మిత్ ఎంతో నమ్మకంగా మనము కోరినటువంటి నగలు కంఫర్టబుల్గా, దోపిడీ లేకుండా
ఒక పద్ధతిగా, ఒక నైతికమైనటువంటి బాధ్యత ఉండేది వాళ్ళకి. అలాగే నమ్మకం కూడా అలానే ఉండేది. వాళ్ళందరూ ఇవాళ గాల్లో కలిసిపోయారు, రోడ్డు మీదకి వెళ్ళిపోయారు. కోర్స్ అభివృద్ధిలో కొంతమంది చేతులకు పని లేకుండా అయిపోతుంది అని చాలామంది చెప్తారు. బట్ ఇక్కడ సాంప్రదాయం పేరుతో జరుగుతున్నటువంటి గోల్డ్కు సంబంధించినటువంటి ఆ వృత్తి జీవనాధారంగా పెట్టుకున్నటువంటి వాళ్ళ ప్రజల్ని అంటే పరిస్థితి. కాదు రాజేంద్ర గారు ఒకటి, ఎందుకంటే ఇప్పుడు తరతరాలుగా వస్తున్న వృత్తుల్ని మనం వదిలేసి, ఎవరో అన్నారు మనం వీధి చివర కొట్టు దగ్గరికి వెళ్ళి కూరగాయలు పచారీ సామాన్లు కొంటే వాడితో మనకు ఒక బంధం పెరుగుతుంది. మన దగ్గర ఐరన్ చేయించుకునేవాడు, మన ఇంట్లో మాకు బాగా గుర్తుంది. తర్వాత హెయిర్ కట్ చేయించే వాళ్ళతోటి అన్న బాబాయ్ చెల్లి అన్న యాంగిల్లో ఉండేది. ఇది మొత్తం అయిపోయినాయి, అన్ని మాల్స్ సూపర్ మార్కెట్స్ అయిపోయి వీడి దగ్గర పని లేకుండా వెళ్ళి వీడే రోజు కూలి పనుల కోసం వెళుతున్నాం. ఇవన్నీ చేసేది ఎవరు? మళ్ళీ మనమే కదా. దీనికి నాకు ఐ హ్యావ్ వెరీ సీరియస్ అబ్జెక్షన్ యాజ్ ఫార్ యాజ్ ది అడ్వర్టైజ్మెంట్ ఈస్ కన్సర్న్. ఎందుకంటే అండి, అంటే సినిమా మాధ్యమం కావచ్చు, టెలివిజన్ మాధ్యమం కావచ్చు, ఈ మాధ్యమాల్లో ఎంత పవర్ఫుల్గా వాళ్ళు పనిచేస్తున్నారంటే, సినిమా వాళ్ళు కానీ టీవీ వాళ్ళు కానీ, మీరు ఈ గోల్డ్ కొంటే మా దగ్గర గోల్డ్ ఉంటే బాగుంటుంది అంటే, వాళ్ళు గోల్డ్ కొనమంటే గోల్డ్ కొంటున్నాం, బనీళ్ళు కొనమంటే బనీళ్ళు కొనుక్కుంటున్నాం, స్కూటర్లు కార్లు కొనుక్కోమంటే స్కూటర్లు కార్లు కొనుక్కుంటున్నాం. మరి అందుకోసం మీకు గుర్తుందా, ఇంకో చట్టం వచ్చింది. సెలబ్రిటీస్ వాళ్ళు ఏదైనా ఎండార్స్ చేసేటప్పుడు దానికి సంబంధించిన వాల్యూ లేదా అథెంటిసిటీని 1-4 సార్లు పరీక్ష చేసి మాత్రమే దాన్ని ఎండార్స్ చేయాలి అని కూడా ఒక చట్టం వచ్చింది. ప్రాబ్లం ఏంటంటే, ఈ దేశంలో ఇంకొక 100 సంవత్సరాలకి కావాల్సిన చట్టాలు అన్నీ ఉన్నాయి. బట్ పిల్లి మెడలో గంట ఎవరు కడతారో అన్నట్టుగా ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. ఇంత అక్కల హాయిగా మీరు చూసుకోవటం, 4 ఇది చేయటం, ఏది ఎవరెవరో చేస్తున్నారు అనుకోవటం, కట్టిన వాళ్ళంటే వెళ్ళిపోయి ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో 4 కంప్లైంట్లు ఇచ్చేసాం అనుకోండి, అది క్లియర్గా అయిపోతుంది. ఎందుకంటే ఇంకొకటి, వై షుడ్ ఐ అన్న కాన్సెప్ట్ కాకుండా, మీడియా అంటే ఓన్లీ రిపోర్టింగ్ అనే కాకుండా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజమ్స్ వగైరా హాయిగా చెప్పచ్చు. ఐఎమ్ వర్కింగ్ ఇన్ బిఆర్కే న్యూస్ అండ్ ఆల్ దట్, ఇన్ మై ఇన్వెస్టిగేషన్ ఇది నాకు తెలిసింది, ఇలా తెలిసింది, ఇది తప్పని తెలిసింది, దీని మీద చర్యలు తీసుకోవాల్సింది ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ అని మనం వేయచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే లేకపోతే ఏమవుతుందంటే, న్యూస్ వచ్చింది, బాగా న్యూస్ వచ్చింది, అరే భలే బాగుంది న్యూస్, కొత్త రకంగా ఉంది అని కాకుండా, ఇప్పుడు బిఎస్ఐ వాళ్ళది హాల్ మార్క్ వాళ్ళు ఉండాలి. ఈ మార్క్ ఎంతమందికి ఉంది? ఉన్నట్టే ఉంది. ఆ హాల్ మార్క్ అసలు వీళ్ళు చేశారా లేకపోతే డూప్లికేట్ చేశారా ఎంతమందికి తెలుస్తుంటుంది? సో ఇది కూడా మనం అంటే అన్నీ మనమే చేయగలం అన్న పాయింట్, అపోహ నాకు లేవు. కానీ వీఆర్ దేర్ విత్ యూ. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా 5-6 రకాల ఛానల్స్ ఉన్నప్పుడు, ఇది గోల్డ్ మాసాలకు సంబంధించి అది కన్జ్యూమర్ సెల్ ఉండేది మాకు అప్పట్లో. మన 86లో చట్టం వస్తే మేము అదే అనుకునేవాళ్ళం. 40 ఏళ్ల తర్వాత దాని చట్టాన్ని అవేర్నెస్ అంటే అమలు ఎప్పుడు చేస్తామని. బట్ ఇప్పుడు ఆ చట్టం కూడా పోయి 2 ఏళ్ల క్రితం వేరే కొత్త చట్టం వచ్చింది అనుకోండి. బట్ యూ హ్యావ్ టు మేక్ ది పీపుల్ అవేర్. ఒకవేళ వాళ్ళు కనుక అవేర్నెస్లో లేకపోతే ఇది వాళ్ళ కర్మ, ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే దే డిజర్వ్ ఇట్. వాళ్ళు మోసపోవడానికి, ఆత్మహత్యలు చేసుకోవడానికి, చచ్చిపోవడానికి కూడా వాళ్ళు అర్హులే. కానీ తెలియాలి. ఆ తెలిసేటప్పుడు మనం ఏం చేయాలంటే, ఎవరినో ఒకరిని బ్లేమ్ చేయకూడదు. ఇప్పుడు వాళ్ళు మోసం చేస్తున్నా అంటే ఎవరైతే మీకు గుర్తుందో లేదో, అంటే మీరు చూసి అబ్జర్వ్ చేసి ఉంటారు, ఏ గోల్డ్ షాప్కి వెళ్ళినా కూడా పార్కింగ్ ఉన్నదే అక్కడ, కూర్చోటానికి ప్లేస్ ఉండదు కదా, కూర్చోటానికి ప్లేస్ ఉండదు. మరి వాడు ఎందుకు చేస్తున్నా? వాడు ఏమైనా వచ్చి కాళ్ళు చేతులు కట్టేసి నువ్వు వచ్చి మా షాప్లో కొనకపోతే కష్టం అని చెప్పేవన్నా అన్నాడా? వీళ్ళకి కదా వెర్రి. ఇప్పుడు మన దేశంలో ఏదో సినిమా చూడటానికి వెళ్ళిపోయి 3000 టికెట్లు అనుకుని ప్రాణాలు పోగొట్టుకుంది ఆవిడ. ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గమనించవచ్చు, అది విమర్శ కాదు. బంగారంలో ఎంత లాభం వస్తే ఇవాళ విదేశాల్లో కూడా కంపెనీలు, ఒకే కంపెనీ అనేక రాష్ట్రాల్లో, అనేక దేశాల్లో ఈ బంగారం వ్యాపారం చేస్తున్నారు అని అంటే ఎంత లాభం ఉంటే ఇంత విస్తృతమైనటువంటి వ్యాపారం చేస్తారు? ఇట్స్ ఎ వెరీ కామన్ సెన్స్. బట్ అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ దాట్ ఎంత లాభం ఉంటే అనేది ఒకటి, ఎంత లాభం రావడానికి ఏ దారులలో ఎక్కడెక్కడ ఎవరెవరిని తప్పించుకుంటూ ఈ వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పినదే, ఇప్పుడు ఇది మోసం, ఈ అడ్వర్టైజ్మెంట్స్ మోసం,
ఈ ఆర్టిస్టులను ఆ పెద్ద పెద్ద నటీనటులు ఇచ్చేది మోసం. అవన్నీ తెలిసిన తర్వాత కూడా అంటే ఎవరెవరికి కావాల్సినవి వాళ్ళకి ముట్ట చెప్తూ వీళ్ళు ఈ వ్యాపారం చేస్తున్నట్టే కదా, ఈ మోసం చేస్తున్నట్టే కదా. ఆ ఎస్, మోసాన్ని మీరు కూడా ఒక విలువైన సమాచారం ఇచ్చారు నరసింహారావు. ఎవరైతే అక్రమ సంపాదన ఉంటుందో ఆ అక్రమ సంపాదనలో అధికారులు ఎక్కువ మంది ఉంటారో, ఐఏఎస్లు, ఐపీఎస్లు, అలాగే బడా రాజకీయ నాయకులు, దేశాన్ని దోచేస్తున్నటువంటి కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన కొంతమంది, వీళ్ళందరికీ పెట్టుబడేది ఎక్కడ? ఎస్, గోల్డ్. ఈ గోల్డ్ ఎవరి ద్వారా సంపాదించాలి? పెద్ద పెద్ద కంపెనీలతో కలిసి వ్యాపారమైనా చేయాలి, లేదా వాళ్ళ దగ్గర డబ్బులైనా దాచుకోవాలి, లేదా బంగారం రూపంలో మార్చుకోవాలి. కాబట్టి మీరు అన్నట్టుగా అధికారుల యొక్క తోడ్పాటు, అది ఐటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈడీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వీళ్ళ తోడ్పాటు లేకుండా, వీళ్ళ సహకారం లేకుండా ఇవాళ దేశం మొత్తం బంగారం వ్యాపారంతో సామాన్యులను దోచేసేటువంటి అవకాశం ఉండదు. ఎట్ ద సేమ్ టైం మరొక సమాచారం ఇస్తాం మీకు. వై ఐఎమ్ మేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. బంగారం వ్యాపారస్తుల మీద నాకు కోపం లేదు. జరుగుతున్నటువంటి విధానంలో లోపం ఉన్నప్పుడు ఆ లోపాన్ని ఎత్తి చూయించాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి మనం ఇవాళ దీన్నే చర్చ పెడుతున్నాం. దీన్ని నిరంతరం ప్రజల మధ్యకి తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం చేస్తాం. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా సివిఎల్ గారు. గోల్డ్ పేరు చెప్పి లక్కీ డ్రా తీస్తామని చెప్పడం నేరం. అలాగే పబ్లిక్ నుంచి డబ్బు వసూలు చేయటం, లాభం వస్తుందని హామీ ఇవ్వటం. ఎలా లాభం వస్తుందో నమ్మిస్తారు, కానీ వస్తుందో రాదో గ్యారంటీ ఉండదు. ఇలాంటి స్కీములకు ఖచ్చితంగా ఆర్బీఐ పర్మిషన్ ఉండాలి. ఈ పర్మిషన్లు లేకపోతే అది పెద్ద నేరం అవుతుంది. ఇలాంటి వ్యవహారం చేయబట్టే ఈ పర్మిషన్లు ఉన్నాయని వాళ్ళు షాప్లో బోర్డు మీద ఆ డిస్ప్లే చేయాలి. ఆ లైసెన్స్ నెంబర్లు, తర్వాత పర్మిషన్ నెంబర్లు అన్ని డిస్ప్లే చేయాలి. ఎవరు చేయట్లా. ఎస్. అలాగే మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి కూడా లైవ్లో ఉన్నాడు. సివిఎల్ గారు, ఒక్కసారి తన దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకుందాం. ఇన్నారెడ్డి, మొత్తం మీద మీకున్నటువంటి పరిజ్ఞానంలో ముఖ్యంగా మీరు సైబర్ క్రైమ్ మీద కూడా ఒక స్పెషలిస్ట్గా ఇవాళ రాజధాని నగరంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం, అలాగే మనము తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే గోల్డ్, ఇది స్కీమా స్కామా అన్నటువంటి దాని మీద మీకున్నటువంటి సమాచారం, జరుగుతున్నటువంటి వ్యవహారం, దోపిడీ మీద ఎస్ ఇన్నారెడ్డి మీ విశ్లేషణ. రాజేందర్ గారు, మనం గమనించవచ్చు ప్రధానంగా చూస్తే, అంటే ఈ స్కాములు ఎందుకు మారుతున్నాయి అన్న దాని మీద మనం ఇప్పుడు ప్రస్తుతం ఫోకస్ పెట్టడం జరిగింది. అంటే చట్ట పరిధిలో మనకంటూ కొన్ని ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. అంటే ఇవి చేయకూడదు, ఇవి చేయొచ్చు అని చేయకూడదు పనులు చేస్తున్నప్పుడు కూడా పబ్లిక్గా బ్రోచర్స్ వేసి పబ్లిక్గా ప్రచారం చేస్తున్నారంటే, అంటే చట్టం ప్రకారం చేయకుండా ఇష్టానురాజ్యంగా డబ్బుల కోసం చేస్తున్న ఈ స్కాముల వ్యవహారంలో అంటే పట్టించుకోవట్లేదు. ఎవరు కూడా దీని మీద దృష్టి సారించలేదు. కాబట్టి మా పని నడుస్తూ ఉంది. కానీ దృష్టి సారిస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయని దాని మీదనే మనం ఈరోజు లీడ్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ గోల్డ్ స్కామ్ అనేది అంటే ఈ ప్రతి పండక్కి ఈ గోల్డ్కి సంబంధించిన విషయంలో ఆడవాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. తర్వాత దాన్ని కొనే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఇప్పుడు ధనిక వర్గాలు అయితే డైరెక్ట్గా క్యాష్ తీసుకుంటాయి. కానీ పేద వర్గాలు కూడా గోల్డ్ కొనాలి అన్న ఆశని ఏ రకంగా వాళ్ళు అవకాశంగా మార్చుకొని స్కాములుగా మారుస్తున్నారో మనకి ఈ 1978 PCMC యాక్ట్ ఏమైతే ఉందో, ప్రైజ్ అండ్ చిట్స్ అండ్ మనీ సంబంధించిన యాక్ట్ ఏమైతే ఉందో చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో గోల్డ్ ఆశగా చూపి డబ్బులు వసూలు చేయకూడదు. అలాగనే ఈ డబ్బులు వసూలు చేయాల్సిన సంబంధించిన ఈ చిట్స్కి సంబంధించిన వ్యవహారం ఏమైతే ఉందో కంపల్సరీ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. గ్రూప్ ఆఫ్ పీపుల్ డబ్బులకు సంబంధించిన వ్యవహారంలో మాత్రమే వాళ్ళు చిట్స్ నడిపించుకోవచ్చు. అది ఓన్లీ చిట్స్ మాత్రమే. కానీ ఇక్కడ వస్తు రూపంలో మనీ సర్క్యులేషన్ జరుగుతుంది. కాబట్టి ఇది చాలా నేరపూరితమైన వ్యవహారం. అంటే ప్రశ్నించేవాళ్ళు లేడు కాబట్టి ఇష్టానురాజ్యంగా వసూలు చేస్తున్నారు. కానీ ఇది చట్టం అంటూ ఉంది, మనకంటూ కొన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి. కాకపోతే ఎవరో ఒకరు దీన్ని హైలైట్ చేయాలి, ఎవరో ఒకరు దీన్ని భుజం మీద ఎత్తుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తేనే ప్రజల్లో అవగాహన వస్తుంది. రాజేంద్ర గారు, ఒక విషయం మనం గమనించవచ్చు. ఈ వ్యవహారంలో అంటే మోసం చేసినోడే కాదు, మోసపోయిన వాడు కూడా దీంట్లో నేరస్తుడే అన్నది చట్టంలో స్పష్టంగా ఉంది. అంటే మీరు నేరస్తులే. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా,
బ్రోచర్స్ వేసి ఇలా కనుక కేసు నమోదు చేసుకుని attract దర్యాప్తు చేసి, చేస్తే వేల కోట్లు, ఒక్కొక్క గోల్డ్ షాపు వేల కోట్ల రూపాయల డబ్బుల్ని వసూలు కాదు చేస్తా కాదు ఉన్నారు. కాదు సో దీని మీద కా- ఇప్పటికే కాదు ఒక్క నిమిషం మీనారెడ్డి, ఒక్క నిమిషం మీనారెడ్డి. రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదైనాయి. Yes. కానీ ఎస్ రాజు గారు, ఎస్ సివిఎల్ గారు చెప్పండి. ఇప్పుడు జనరలైజ్డ్ కాకుండా మీ దృష్టికి వచ్చిన అంటే ఈ బ్రోషర్ వేసి మా దగ్గర ఈ గోల్డ్ స్కీమ్ ఉంది మీరు పే చేయండి అని మీ దృష్టికి ఏదన్నా వచ్చిందా? చెప్పాలి. ఎస్, వివరంగా జనానికి చేరవేసే ప్రయత్నం చేయటం కోసమే సివిఎల్ గారు మిమ్మల్ని ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఫలానా చోట ఫలానా బ్రోషర్ ఫలానా నా దగ్గర ఉంది, దాని మీద యాజ్ అ సిటిజన్ నేను వేయచ్చు, మీరు వేయచ్చు. ఇందాక మేము మాట్లాడుకున్నప్పుడు ఇంకా లేకపోతే ఎవరైనా సోషల్ ఆర్గనైజేషన్ వాళ్ళతో మనం వేయించాలి. ఏ కంపెనీలు ఈ స్కీములు నడుపుతున్నాయి? ఏదో ఒకటో రెండో, కనీసం ఒకటి ఉన్నాయి ఉందా? సివిఎల్ గారు. ఎస్, ఉందా ఉందా సంపాదించారా ఇంకా లేదా వెతుకుతున్నారా? వీ గాట్ ఇట్. ఎస్ ఇన్నారెడ్డి. ఇష్యూ మనం బ్రేక్ చేసి దీని మీద ఒక ఫోకస్గా వెళ్తున్నామో మనకి ఇప్పుడే కొంత సమాచారం ఉంది. అంటే దీంట్లో మనం ఒకసారి గమనిస్తే ఈ కర్ణాటకలో కూడా ఇలాంటి స్కామ్ నడుస్తున్న నేపథ్యంలో గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని పర్టికులర్ గా రెండు రాష్ట్రాలలో, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో మీకున్న సమాచారం ఏంటి అని ఇట్స్ స్ట్రైట్ క్వశ్చన్. అయితే పక్క రాష్ట్రాల్లో ఇలాంటి స్కాముల మీద ఫోకస్ చేసిన గవర్నమెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంత ఫోకస్ పెడుతున్నప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ఫోకస్ పెట్టలేకపోతున్నాము? మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పోలీస్ యంత్రాంగం దేశంలోనే అత్యున్నతమైన డిపార్ట్మెంట్ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్. మరి దిస్ ఈజ్ బ్లేమ్ గేమ్. డోంట్ గో ఫర్ బ్లేమ్ గేమ్. ఎందుకంటే మనం ఇప్పుడు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఛానల్ అని మనం క్లెయిమ్ చేసుకుంటున్నాం, మీరుగా మనందరం కూడా. నేను కూడా అదే పార్ట్ అయ్యాను. ఎందుకంటే చాలా బాధ్యతాయుతమైన ఇప్పుడు జనరల్ గా ఎందుకు చేయరు గవర్నమెంట్? ఐ కెన్ టెల్ యూ ద ట్రూత్. ఐ కెన్ టెల్ యూ వన్ కంపెనీ, తనిష్క్ అనేది టాటా కంపెనీ, చిన్నది కాదు. వాళ్ళకి చాలా నిపుణులైనటువంటి న్యాయకోవిధులు ఉంటారు ఒక స్కీమ్ లేదా ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు. కానీ తనిష్క్లో కూడా స్కీములు పెడితే మన మీడియా వాళ్ళే దాని మీద ఒక యుద్ధంలాగా ప్రకటించినప్పుడు దాన్ని కొద్ది రోజులు ఆపేశారు. అలాగే ఇవాళ కొన్ని కంపెనీలు జిఆర్టీ కూడా అఫ్ కోర్స్ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారా లేదా అన్నటువంటి సమాచారం లేదు, కానీ బట్ వాళ్ళు స్కీములు నడుపుతున్నారు. ఆ స్కీములు నడపడంలో ఇప్పుడు కాదు నేను అనేది ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా మీడియా వాళ్ళు ఎప్పుడైతే యుద్ధం చేశారో మనం యుద్ధం చేయటానికి మనం అందరం అంటే ఆయుధాన్ని సమకూర్చుకోవాలి రాజేందర్ గారు. ఎందుకంటే ఇవాళ రేపు ఏమవుతుందంటే మీడియా చాలా బాధ్యతారహితంగా ఉంది అన్న ఒక బ్లేమ్ మనకుంది. దాన్ని నుంచి మనం బయటపడి అప్పుడు మనం వెళ్ళి ఎస్ వీఆర్ ఫర్ ది పీపుల్ అండ్ బై ది పీపుల్, మీకోసం మేము ఉన్నామని చెప్పాలిగా మనం. ఖచ్చితంగా. ఇప్పుడు నేనేమంటానంటే లలితా జ్యువెలర్స్కి సంబంధించి కొన్ని స్కీములు ఉన్నాయి, వాటికి పర్మిషన్ ఉన్నదా, చట్టబద్ధమైనదా కాదా అన్నటువంటిదే ఇవాళ చర్చ. అలాగే జిఆర్టీకి సంబంధించింది కూడా స్కీమ్ ఉంది. ఆ స్కీములో నాకైతే ఒక లాజిక్ అయితే కనపడింది. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఎవ్రీ మంత్ కడుతున్నారనుకోండి సివిఎల్ గారు, మనం 10,000 కట్టగానే ఆ రోజు ఉన్నటువంటి గోల్డ్ రేట్ ఏదైతే ఉందో ఆ రేటుకి వాళ్ళు గోల్డ్ కొనేస్తారు. సంవత్సరం మొత్తం కట్టిన డబ్బుకి ఆ రోజు ఉన్నటువంటి గోల్డ్ కొనేసి వాళ్ళు అలా పెట్టేస్తారు. అలాగే మనకి గోల్డ్ వద్దు అని అంటే మన డబ్బులు మనకి వెనక్కి ఇచ్చేస్తారు. బట్ ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా కలెక్ట్ చేయడం అనేది, వాయిదాలు తీసుకోవడం అనేది, ఒక స్కీముగా దాన్ని నడపడం అనేది నైతికత అనే దానికంటే కూడా చట్టబద్ధంగా అవకాశం ఉందా లేదా అన్నటువంటిది మీలాంటి న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితుల్లోనే అది ఫస్ట్ పాయింట్. న్యాయం అంటే నైతికత కిందకి వస్తే ఇప్పుడు ప్రతి నెల ఈ 10,000 ఇస్తే ఆ ఇల్లాలు సేవ్ చేసుకుంటున్నాయి ఏడాదికి పిల్ల పెళ్ళికో దేనికో. ఓకే, అది ఆ సేవ్ చేయలేదు అనుకున్నాం.
సరే అప్పుడు చూద్దాంలేం కదా అనుకుంటే ఆ 10,000 దేనికో ఖర్చులో పడిపోతాయి, టపాకాయలకో వాటికో వీటికో. అటువంటిప్పుడు వీళ్ళు ఇంకా సమాజానికి మంచి చేస్తున్నట్టే కదా లెక్క. ఎందుకంటే అన్లెస్ అండ్ అంటిల్ వీళ్ళు ఈ 10,000 తీసుకుని ఏడాదికి 1,20,000 అయ్యి, ఆ 1,20,000లో 20,000 వాళ్ళు తీసేసుకుని 1,00,000కి సంబంధించిన మాత్రమే గోల్డ్ ఇస్తే అది ప్రాబ్లం. అప్పుడు ఆ స్కీమ్ని కొంత స్టడీ చేయాల్సి ఉంటుంది. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ఒక లాయర్గా కంటే కూడా ఒక బాధ్యత కలిగినటువంటి పెద్దలుగా మీరు అడిగిన ప్రశ్న, మీరు ఆశిస్తున్నటువంటి సమాచారం ఖచ్చితంగా జనానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనకున్నది. ఎవరెవరు దోపిడీ చేస్తున్నారని పర్టికులర్గా మనకున్నటువంటి సమాచారం మేరకు చెప్పాలి, బాధ్యతగా మనము మాట్లాడాలి. ఏదో ఒక కంటెంట్ మాట్లాడినట్టుగా కాకుండా సాక్ష్యాధారాలతో. లేదండి, కాకపోతే ఇప్పుడు మీలాంటి ఎక్సలెంట్ ఆలోచన ఎస్ మీలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు, ఖచ్చితంగా ఇలా చేద్దాం అనుకున్న వాళ్ళు మీలాంటి వాళ్ళే సమాజానికి కావాలి. వాళ్ళ మీదే ప్రజలు ఒక చిన్న నమ్మకం పెట్టుకుంటారు. ఎస్, ఈ బీఆర్కే న్యూస్ అంటే మనకు సబ్స్క్రైబర్లో ఇంకోళ్ళో కాదు, ఏదైనా అన్యాయం జరుగుతుందంటే నేను అక్కడికి వెడితే నాకు న్యాయం జరుగుతుంది, అక్కడ నిష్పక్షపాతంగా వాళ్ళు ఆలోచించే మనుషులు ఉంటారు, జర్నలిస్టులు ఉంటారు అని ఒక నమ్మకం ప్రజల్లోకి, సొసైటీలోకి. ఎస్ సివిఎల్ గారు, మీకు ఒక చిన్న విషయం చెప్తా. ఎవరినైనా మనం అతిథులుగా, పార్టిసిపెంట్గా, విశ్లేషకులుగా పిలిచినప్పుడు ఆ ఛానల్ ఏం ఆలోచిస్తుందో, ఏ యాంగిల్, ఏ వ్యూ పాయింట్ ఉంటుందో దానికి అనుకూలమైనటువంటి మాట్లాడే 90% మంది ఉన్నారు ఇవాళ. బట్ మీరు చర్చలో కూడా ఒక ప్రశ్న వేశారు. ఎక్సలెంట్, ఐ ఆనర్ యువర్ థాట్స్. నిజానికి చర్చ కూడా అలాగే జరగాలి. మనం ఇచ్చేటటువంటి సమాచారం కూడా నిఖార్సుగా ఉండాలి. సాక్ష్యాలు లేనప్పుడు అబద్ధాల ప్రచారం చేయకూడదు అన్నటువంటి కమిట్మెంట్గా ఉన్నటువంటి మనలాంటి వాళ్ళు ఉన్నంత సమాచారం మొత్తాన్ని ప్రజల ముందు పెట్టాలి, వాళ్ళని న్యాయ నిర్ణేతలుగా నిలబెట్టాలి. ఎనీహౌ, చిన్న బ్రేక్ తీసుకుంటే ఆ బ్రేక్ తర్వాత ఇవాళ గోల్డ్లో జరుగుతున్నటువంటి మోసాలు చట్టబద్ధం కానివి ఎలా ఉన్నాయి, ఎలా పొరపాటు జరుగుతోంది, ఎలా జనం మోసపోతున్నారు, నష్టపోతున్నారు అన్న దాని మీద మరింత సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తా. చట్టం ఏమి చెప్తుంది, అలాగే స్కీములు ఎలా నడుపుతున్నారు, వీటి మీద పూర్తి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మనం అనేక మంది న్యాయవాదుల దగ్గర నుంచి సమాచారం సేకరించినటువంటి పరిస్థితుల్లో ఏ స్కీము నడపాలన్నా, ఏ ఇన్స్టాల్మెంట్గా జనం దగ్గర నుంచి వసూలు చేయాలన్నా ఖచ్చితంగా ఆర్బీఐ రూల్స్కి అనుకూలంగానే చేయాలి, అనుగుణంగానే చేయాలి, పర్మిషన్స్ తీసుకోవాలి. మరి తీసుకున్నటువంటి కంపెనీలు ఎన్ని, అలా పర్మిషన్తో నడుపుతున్నటువంటి నిజాయితీ కలిగినటువంటి కార్పొరేట్ కంపెనీలు ఎక్కడా, వీటన్నిటి మీద ఆలోచించాలి. అలాగే ఇలా వ్యాపారం నడపడం అనేది, స్కీములు చేయడం అనేది చట్టబద్ధత కాదా అన్నటువంటి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తా. మనతో అరుణ్ కుమార్ సీనియర్ లాయర్ ఉన్నారు. ఎస్ అరుణ్ గారు. అరుణ్ గారు, మన చర్చ ఒకటే. బంగారపు షాపుల్లో ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన పెద్ద పెద్ద కంపెనీలు కొన్ని స్కీములు నడుపుతున్నాయి అన్నటువంటి సమాచారం మేరకు ఆధారపూరితమైనటువంటి అనేకమైనటువంటి విషయాలు మన దగ్గర ఉన్నప్పుడు జనం నష్టపోతున్నారన్నటువంటి అవగాహన జనంలో పెంచాలన్నటువంటి ఒక ప్రయత్నంలో ఎస్, ఇవాళ మీరు గమనించినటువంటి చట్టం ఏదైతే ఉన్నదో ఆ చట్టం ఏంటి? ఇవాళ స్కీములు నడపాలి అని అంటే ఆర్బీఐ పర్మిషన్ కావాలి. ఆర్బీఐ పర్మిషన్ ఇస్తుందా అసలు? బంగారపు వ్యాపారస్తులకి మీరు నెల నెల డబ్బులు కట్టండి, సంవత్సరం తర్వాత మీకు గోల్డ్ ఇస్తాము అని అంటే చట్టం ఉన్నదా? ఒప్పుకుంటుందా? అరుణ్ గారు, మీరు మీట్లో ఉన్నారు. అరుణ్ గారు, అరుణ్ గారు. ఇప్పుడు చెప్పండి. నౌ ఇట్ ఈజ్ ఓకే. ఎస్ సార్. సార్ మన చట్టం చూస్తే ది ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ 1978 ఇది ఒక కేంద్ర చట్టం, సెంట్రల్ లెజిస్లేటివ్. ఇది ఏం చెప్తుందంటే పూర్తిగా అంటే
అంటే నిషేధించటము, అంటే ఏ విధమైన నిషేధం విధిస్తుందంటే ఈ చట్టం పూర్తిగా అంటే క్విక్ మనీ, అంటే ఈజీగా మనీ సంపాదించడం కానీ ఇలాంటి స్కీమ్స్ పెట్టి ప్రజల్ని మోసం చేయడంలో కొన్ని పర్మిషన్ లేకుండా కొన్ని పర్మిషన్ ఉన్నప్పటికీ ఈ యొక్క చట్టాన్ని మీరి ప్రవర్తిస్తున్న కొన్ని షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చాలా నిర్దిష్టమైన మన ప్రణాళికలు చూడొచ్చు. ఈవెన్ సుప్రీంకోర్టు కానీ లేకపోతే వేరియస్ కోర్ట్స్ కానీ దీని మీద మనకి క్లియర్ గా కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి. అంటే ఏ విధంగా ఈ చట్టానికి లోబడి ఉండాలి, అంటే ప్రజల్ని మోసం చేయకుండా, అంటే మీకు త్వరగా మీరు మనీ సంపాదించవచ్చు ఈ విధంగా మీరు చేస్తే అని చెప్పి ఉన్నాయో వాటి మీద నిషిద్ధత కంపల్సరీ ఉండాలనేది కూడా సుప్రీంకోర్టు మనకి క్లియర్ గా చెప్తున్నట్టుగా మనం చూడొచ్చండి. ఎస్, ఈ కోణంలోనే అగ్రిగోల్డ్కు సంబంధించి కానీ, అలాగే అభయ గోల్డ్, అలాగే హీరా గోల్డ్, వీళ్ళందరూ స్కీములు పెట్టి జనాన్ని దోచేస్తే ఇవాళ మోసపోయినటువంటి వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ ఇక్కడ అంత ప్రమాదం లేదేమో కానీ ఇవాళ బట్ దోపిడీ జరుగుతుందా లేదా, అలాగే చట్టబద్ధంగా వ్యాపారం చేస్తున్నారా లేదా, చట్టబద్ధత లేని చోట దోపిడీ ఖచ్చితంగా ఉంటుంది. మానవ బలహీనత మీద వ్యాపారం చేసేవాళ్ళు ఆ బలహీనతనే పెట్టుబడిగా మార్చుకునేటటువంటి అవకాశంగా మార్చుకుంటారు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మనము తీసుకున్నటువంటి నిర్ణయం బంగారం పేరుతో జరుగుతున్నటువంటి ఒక దోపిడీ ఎక్కడా అనంటే అనేక కోణాల్లో జరుగుతున్నటువంటిది మనం చూస్తున్నాం. ఎందుకు ఇవాళ మామూలు బంగారపు షాపులు, చిన్న షాపులు, గోల్డ్ స్మిత్ వాళ్ళు ఎందుకు ఇవాళ అనాథలుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే, అఫ్కోర్స్ ఇవాళ గోల్డ్ కొనాలి అని అంటే సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు మర్చిపోయారు, వదిలేశారు కూడా. నేను అందుకే ఇవాళ 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి చిన్న వ్యాపారస్తుల అభిప్రాయం కూడా మీకు తెలియజేస్తారు అరుణ్ గారు, అలాగే ఇన్నారెడ్డి, మీరు కూడా గమనించాలి. ఒక్కసారి రాష్ట్రం నలుమూల నుంచి మనకు వచ్చినటువంటి అభిప్రాయాలను జనానికి చూద్దాం. పీసీఆర్ వెనక నుంచి బంగారు రేటు గురించి మనం ఆలోచించుకుంటే ఇప్పటికీ నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగానే పెరిగింది. దీనివల్ల చిన్న వ్యాపారస్తులు, అంటే షాపింగ్ మాల్ కార్పొరేట్ సెక్షన్స్ కాకుండా మన ఊర్లో, మన గ్రామంలో, మన పక్కనే ఉన్న చిన్న షాపులు అయితే చాలా విధిగా ఎఫెక్ట్ అనేది ఎలా చెందింది అనేది చెప్తాం. ఇప్పుడు బంగారం అనేది మా దగ్గర నిలవంటూ ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర ఏ వ్యాపారస్తుడు వ్యాపారం చేసుకునే దగ్గర బంగారం అనేది ఇది పెరుగుతుందని మేము ఆనందపడాలో, అంటే మా దగ్గర ఉన్నది సొమ్ము పెరుగుతుందని మేము ఆనందపడాలో, మా రోజువారీ ఖర్చులు, అంటే బ్యాంక్ లోనే అవనివ్వండి, ఇంటికి చిన్న ఖర్చులు అవనివ్వండి, మాకు డైలీ వేజెస్కి కావాల్సిన మినిమం ఖర్చులు అనేవి రొటేషన్ జరగక ఈ వ్యాపారం అనేది రేట్లు పెరగడం వల్ల, నిలిచిపోవడం వల్ల మేము ఎంత ఇబ్బందులు పడుతున్నాం అనేది జనాలందరూ తెలుసుకోవాల్సింది కోరుతున్నాం. ఇంకొకటి ఏమిటంటే, ఈ రేటు పెరుగుదలతో పాటు ఈ పెద్ద సంస్థలు వచ్చి షాపులు పెట్టడం, కార్పొరేట్ షాపులు అనేవి చాలా పెరగడం జరిగింది. ముఖ్యంగా మీరు గమనించేట్లయితే పెద్ద షాపుల్లో ప్రతి షాపు నుంచి కూడా మినిమం ఒక 20-30 మంది మన రోడ్డు మీదకి వచ్చి ప్రతి ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్లు పట్టుకుని స్కీములు కట్టండి, మా దగ్గర ఈ పర్సంటేజ్తో వస్తుంది, మా దగ్గర ఆ పర్సంటేజ్ వస్తుంది, మేము ఈ స్టోన్స్తో ఆ ఐటమ్ ఇస్తాము, మేము ఆ స్టోన్స్తో ఐటమ్ ఇస్తాము అనేది చెప్తూ ఉంటారు. జనరల్గా ఏంటంటే స్కీములు అనేవి ఎప్పుడు కూడా, ఇప్పుడు వాళ్ళు మన ఇంటికి వచ్చి శాలరీలు పెట్టుకొని మనుషులు మన ఇంటికి పంపిస్తున్నారంటే మీరు అక్కడే ఒకటి అర్థం చేసుకోవాలి, స్కీమ్ ఇది స్కామ్. స్కీమ్ అనేది ఒక స్కామ్. మాకు ఈ పెద్ద షాపులు రావడం వల్ల మెయిన్ ఇబ్బంది ఏంటంటే, వాళ్ళు రేటు ఒకటి పెట్టడం, షాప్కి వెళ్ళిన తర్వాత తరుగు మజూర్లు ఈ వ్యాట్ ట్యాక్సులు కలిపి ఎక్కువ చెప్పడం చేస్తున్నారు. అది ప్రజలు గ్రహించలేక వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మరి మా చిన్న షాపుల్లో బేరం ఆడినట్టు గట్ట లేకుండా ఎంత చెప్తే అక్కడికి వాళ్ళు పర్చేజింగ్ చేయవలసి వస్తుంది. వాళ్ళకి ఆ రకంగా మా చిన్న షాపులు కొంచెం ఇబ్బందికి గురవుతున్నాము. వాళ్ళు చెప్పే రేట్ అయితే ఒకటే,
వెళ్ళిన తర్వాత అక్కడ జరిగేది ఇంకో రకంగా జరుగుతుంది. అది కస్టమర్లు గ్రహించాలి. చిన్న షాపులైనా పెద్ద షాపులైనా ఏంటంటే 906 హాల్మార్క్ అంటే ఎక్కడైనా ఒకటే, కానీ చిన్న షాపులకి పెద్ద షాపులకి ఖచ్చితంగా క్వాలిటీ ఒకటైనా కూడా రేటు తేడా ఉంటుంది. అది గ్రహించట్లేదు కస్టమర్లు, అది గ్రహిస్తే సరిపోతుంది. 25 సంవత్సరాల వెనక అది స్వతహాగా పుట్టిన దగ్గర నుంచి బంగారు పని సొన్నకాటలు. ఈ పెద్ద పెద్ద షాపులు, జ్యువెలరీ షాపులు రావడం వల్ల మాకు పని చేతివృత్తులు బాగా తగ్గిపోయినాయి. ఇంతకు ముందు అయితే చేతి నిండా పని ఉండేది. ఇప్పుడు కనీసం రిపేరీ పనులు, ముక్కుపుడక సేలలు, దుద్దు సేలలు కూడా పెట్టించుకునేంత అవకాశం కూడా ఎవరికి ఉండలేదు. ఏదైనా షాపులకు వెళ్ళిపోతున్నారో అక్కడ మాకు రెడీగా ఉంటుంది అని చెప్పి కొనుక్కుంటున్నారు. క్వాలిటీ ఉన్నా లేకపోయినా సరే వాళ్ళు అక్కడి నుంచే కొనుక్కుంటున్నారు. షాప్ వాళ్ళు కూడా మా దగ్గరకు వస్తే మేము ముందుగా మేము ఇచ్చేస్తాం కదని, మేము చేసి ఇచ్చేస్తాం కదా, మీకు ఇంటికాడ చేయించుకుంటే తేడా వస్తుంది అది ఇది అని చెప్తున్నారు. దీనివల్ల మాకు వృత్తి తగ్గిపోయింది, చేసుకునే జీవనాధారం పోయే పరిస్థితిలో ఉంది. మీ గవర్నమెంట్ కనుక ఏదో విధంగా ఆలోచించి మాకు సహాయ సహకారాలు అందించాలని. బంగారం మెరుగు కొట్టు షాప్ అండి. ఈ బంగారం రేటు పెరిగిపోవడం వల్ల ఇదివరకు మీద పనులు బాగా తగ్గిపోయినాయి. ఫస్ట్లో అయితే ఏదో అలా వచ్చాయి. ఇప్పుడు బంగారం రేటు బాగా టూ మచ్గా కాస్ట్ అవడం వల్ల పనులు మొత్తం తగ్గిపోయి మేము ఖాళీగా కూర్చుని ఉంటున్నామండి. ఏమైనా రేట్ ఏమైనా వీలుగా ఉంటే ఏమైనా పనులు ఏమైనా పెరుగుతాయేమో అన్న ఉద్దేశం ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏం కనిపించట్లేదు. చాలా వరకు అంటే నాకు తెలిసి గ్రామం 6,000 అలా ఉండేది, ఇప్పుడేమో 12,000 అయిపోయింది. 12,500, 600 ఉంది ఈ రోజు రేట్ అయితే. దానివల్ల చాలా దారుణంగా పనులన్నీ పడిపోయినాయి. ఈ రెడీమేడ్లు అవి వస్తాం వల్ల ఇంకొంచెం తగ్గిపోయింది బాగా. ఏమన్నా పనులు బంగారం పెరిగితే ఏమన్నా తగ్గితే ఏమన్నా రేట్లు కొంచెం ఏమైనా పనులు ఏమైనా ఉంటాయేమో ఆశిస్తాం. పెరిగిన దగ్గర నుంచి పనులు ఏమీ లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఉండి పని ఎవరు వెండి రిపేర్లు కూడా రావట్లేదు, ఎవరు కొనుక్కోవడానికి చేయించుకోవటం లేదు. ఇంచుమించు సంవత్సరం బట్టి ఇలాగే ఉంటుంది బాగా. చాలా ఇబ్బందిగా ఉంటుంది. కంప్యూటర్ కాక ఇబ్బంది పడుతున్నాం. రోజు రేటు అందుబాటులో లేదు జనానికి. అడగడం వెళ్ళిపోవడం లేదు, కొనుక్కోవడం ఏదో కొనుక్కుంటే రెడీమేడ్ కొనేసుకుంటున్నారు తప్ప మా దగ్గర చేయించుకోలేదు. ఇదివరకు బాగానే ఉంటుంది. ఒక 2-3 ఏళ్ళ క్రితం మామూలు కరోనా దగ్గర నుంచి ఇబ్బందిగానే ఉంది. రేట్ పెరిగిపోతాయి. ఆ పెరగడంలో మనకి చేతి ఉత్పత్తి అసలు లేదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎస్, ఇలా పుంఖానుపుంఖాలుగా మనకి అనేకమైనటువంటి అభిప్రాయాలు 2 రాష్ట్రాల నుంచి వచ్చాయి. అవన్నీ చూపించడానికి సమయం సరిపోక ఆపేస్తున్నాను కానీ, బట్ అభిప్రాయం ఒకటే. ఇవాళ కార్పొరేట్ కంపెనీలు చేస్తున్నటువంటి వ్యాపారంలో కొంత జనం నష్టపోతున్నారు అన్నది మాత్రం వాస్తవం అని ప్రతి వాళ్ళు అనుభవిస్తున్నదే, గ్రహిస్తున్నదే. బట్ దెర్ ఈజ్ నో వే ఈ మోసాన్నో లేకపోతే ఈ నష్టాన్నో కంపల్షన్ అయిపోయింది భరించటం అనేది. దీని మీద కొన్ని ఉదాహరణలు కూడా చెప్తా. కేరళలో ఐఎంఏ పోంజీ స్కామ్ 2019లో జరిగింది. ఇలానే 1,400 కోట్ల స్కామ్ అది. ఇక కేరళలో అతిరా గోల్డ్ అండ్ సిల్క్స్ కంపెనీపై గతంలో 50 పైగా కేసులు. ఇవన్నీ ఎలా కేసులు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, అడ్డగోలుగా ఆర్బీఐ రూల్స్ని అలాగే ఎన్బిఎఫ్సిల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా చేసినటువంటి వ్యాపారం వల్ల ఈ అక్రమ వ్యాపారం జరిగింది. అందుకే కేసులు పడ్డాయి. అతిరా గోల్డ్ అండ్ సిల్క్స్ కంపెనీపై గతంలో 50 పైగా కేసులు ఎందుకు పడ్డాయి? యాక్ట్ మీరు చేశారని. మరి ఇక్కడ కూడా యాక్ట్ మీరుతున్నారు కదా, దాని మీదే ఫోకస్ చేయాలి. అలాగే ఒక స్పష్టమైనటువంటి ప్రశ్న మనకి ఇవాళ ఫేస్ చేయాల్సిన దశ ఉన్నది. ఏ కంపెనీ ఇలాంటి స్కీము నిర్వహిస్తున్నది అని. దాని మీద పూర్తి సమాచారం మన ఇన్నారెడ్డి, మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఉన్నారు. ఎస్ ఇన్నారెడ్డి. రాజేంద్ర గారు, మనం గమనిస్తే దీంట్లో దాదాపుగా అంటే అన్ని బడా కంపెనీలు కూడా ఈ స్కాములు నడిపిస్తున్నది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఇది పబ్లిక్ అడ్వర్టైజ్మెంట్ రూపంలో పబ్లిక్లో ఉంది. వాళ్ళు మీరు గోల్డ్ షాప్కి వెళ్ళారంటే అంటే బడా బాబుల దగ్గర ఏమో డైరెక్ట్ క్యాష్ తీసుకుంటారు. కొంచెం సామాన్ అంటే మీరు బంగారం కొనాలనుకున్నారు కాబట్టి మీకు ఒకేసారి డబ్బులు కట్టలేకపోతున్నారు కాబట్టి 11 నెలలు డబ్బులు కట్టండి, 12 నెలల మేమే డబ్బులు కడతాం, తర్వాత మీకు గోల్డ్ మీకు వస్తుంది. ఆ రోజు రేట్ ఏమవుతుందో మీకు గోల్డ్
వస్తుందని చెప్తారు. సో రోజు రోజుకి రేటు పెరుగుతుంది కాబట్టి ఎలాగైనా సరే గోల్డ్ తీసుకోవాలి, గోల్డ్ ఉంటే అదొక పెట్టుబడి కింద ఉంటుందని చెప్పని మహిళలు ఎక్కువగా దీన్ని అట్రాక్ట్ అవుతున్నారు. సో దీంట్లో నేను కొన్ని కంపెనీలు మెన్షన్ చేస్తాను, చాలా కంపెనీస్ ఏ పని చేస్తున్నాయి. దీంట్లో చూస్తే మలబార్, కళ్యాణ్ జోస్, జాయలుకాస్ లాంటి అన్ని బడా కంపెనీలు కూడా దీంట్లో ఉన్నాయి. మనం చాలా స్పష్టంగా ఉంది. దీంట్లో PCMC యాక్ట్ ప్రకారం 1978 ప్రకారం ఇది చట్టరీత్యా నేరం అని తెలిసి కూడా మనకు ఈ స్కాములు చేస్తున్నారు ఈ జ్యువెలరీ షాప్ వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళు ఒకసారి మీరు చేస్తున్న స్కాములు అనేది మేము స్కామ్ అని చెప్పంటున్నాము, మీరు మోసాలు చేస్తున్నారని చెప్పంటున్నాము, మరి దీని మీద ఖచ్చితంగా స్పందించాలి. లేదు మేము స్కామ్ చేయట్లేదు, మేము చేసే చట్టబద్ధంగా కరెక్ట్ అని చెప్పేసి నిరూపించుకునే ధైర్యం మీకుంటే డైరెక్ట్గా బీఆర్ కోసం మీరు అప్రోచ్ అవ్వచ్చు. మీరు స్కామ్ చేస్తున్నారు, ఇది 1978 PCMC యాక్ట్ ప్రకారం చట్టరీత్యా నేరం అని మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాం. రాజేంద్ర గారు, మీరు ఇంతకుముందు ఒక మెన్షన్ చేశారు, కర్ణాటకలో IME మీద కేసు నమోదు చేశారని అన్నప్పుడు ఎంత తీవ్రంగా ఉందంటే ఆ కర్ణాటక కేసు దాదాపు 45,000 కేసులు నమోదయ్యాయి. ఈ 45,000 కేసులు కూడా ఒక ఫంక్షన్ హాల్ అంటే పోలీస్ డిపార్ట్మెంటు, తర్వాత ఎకనామిక్ అఫెన్స్ పోలీసులు ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని అద్దెకు తీసుకుని మరి ఆ కేసులు నమోదు చేసిన కేసులను తీసుకోవటం, వాళ్ళతో మాట్లాడటం, తర్వాత దీంట్లో దాదాపుగా 20 లక్షల పైబడి డిపాజిట్దారులు ఉన్నారు. సో అంటే ఈ పోలీసులు కనుక ఇన్వాల్వ్ అయితే ఈ దాదాపుగా మరి 45,000 కేసులు 20 లక్షల మంది పైగా మోసపోయారంటే మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది మోసపోయి ఉంటారు, ఎంతమంది దీనికి బాధితులుగా మిగిలి ఉంటారు? రాజేంద్ర గారు, మన విషయం చెప్పుకోవచ్చు, సజ్జనార్ గారు లాంటి వాళ్ళు గతంలో ఈ మనీ సర్క్యులేషన్ దాని మీద చాలా ఫోకస్ పెట్టారు, తర్వాత ఈ గేమింగ్ యాక్ట్ మీద ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఈ అక్రమంగా PCMC యాక్ట్ను వైలేట్ చేసి నడుపుతున్న జ్యువెలరీ షాపుల మీద కూడా ఖచ్చితంగా ఆయన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఫోకస్ పెట్టకపోతే ఖచ్చితంగా ఇప్పుడు మనకు అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం లైవ్ స్టార్ట్ చేసామో దాదాపుగా చాలామంది బాధితులు మనం అప్రోచ్ అవుతా ఉన్నారు. సార్ ఇది నిజమేనా, మరి మేము డబ్బులు కట్టాము, మాకు డబ్బులు ఎలా రావాలి, వెళ్ళి స్ట్రైట్ అవే మీరు అడగండి, మీ డబ్బులు మీరు రిసీవ్ చేసుకోండి. ఇది కనుక ఇది పోలీసులే స్వచ్ఛందంగా అంటే స్వచ్ఛందంగా కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి ఉంది. అలాగే అవసరమైతే BRK న్యూస్ యాజమాన్యం కావచ్చు, మా టీం కావచ్చు, అవసరమైతే పబ్లిక్ లిటిగేషన్ పిల్లేసి, అంటే భారీ ఎత్తున ప్రజలు మోసపోతున్నారు కాబట్టి వాళ్ళు రక్షించాలనే బాధ్యత మనకు ఉంది. రాజేంద్ర గారు, మనం గమనించవచ్చు దీంట్లో మన కొన్ని కంపెనీల పేరు మెన్షన్ చేస్తాను. దీంట్లో మనం చూస్తే దీంట్లో మలబార్ కానీ, తర్వాత కళ్యాణ్ జోస్ కానీ, జ్యువెలర్స్ కానీ వీళ్ళు చూస్తే దాదాపుగా 1,000 కోట్ల రూపాయల ఫండ్ కలెక్ట్ చేశారు. ఇంత కలెక్ట్ చేసుకున్నప్పుడు 11 నెలల తర్వాత వీళ్ళు నిజంగానే గోల్డ్ ఇస్తున్నారా, ఆ రోజుకే గోల్డ్ ఇస్తున్నారా? మరి ఈ 11 నెలల పాటు వస్తున్న వడ్డీ ఎవరు నష్టపోతూ ఉన్నారు అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం 11 నెలల పాటు మీరు కనుక గోల్డ్ కడితే 12 నెలల ఆ రోజున రేటు గోల్డ్ ఇస్తామన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే చిన్న ఎగ్జాంపుల్, దాదాపుగా 5,000 రేటు మీద ఇప్పుడు నేను గోల్డ్కి స్కీమ్లో జాయిన్ అయ్యాను, 12 నెలలు కట్టాను. కానీ ఈ 5,000 కాస్త 45,000 అయింది 12 నెలల తర్వాత. మరి 45,000 ఆ రోజున రేటుకి ఇవ్వగలుగుతాడా? ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేడు. కానీ దానికి ఏదో ఒక రకంగా వాళ్ళు మాయ చేసి వాళ్ళ ఒరిజినల్ అంటే ఎంత కట్టారో అంత డబ్బులకు మాత్రమే గోల్డ్ ఇస్తుందని చెప్పి నా సమాచారం ఉంది. ఏదైనా సరే పోలీసులు కనుక ఇనిషియేషన్ తీసుకొని దీని మీద కేసు నమోదు చేస్తే, ఎకనామిక్ అఫేర్స్ టీమ్ కనుక ఇన్వాల్వ్ అయితే దీంట్లో చాలామంది బట్టరాయి అవకాశం ఉంది. ఒక్కొక్క కంపెనీ 1,000 కోట్లు ఉందని చెప్పేసి అంటే భారీ స్థాయిలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. అలాగే గోల్డ్ పేరుతో ఎక్కడైనా ఒక గొప్ప సారూప్యత అంటే మనం ఒక కంపారిజన్ చెప్పాలి అని అంటే ఇన్నారెడ్డి బంగారం రా అంటారు, మంచాడు అని చెప్పడానికి. అంటే అంతకు మించినటువంటి పోలిక ఇంకోటి ఉండదు, వాడు బంగారం రా అంటారు. అంటే బంగారానికి ఉన్నటువంటి విలువ వ్యాపారస్తులు బాగా గ్రహించారు. అలాగే మరొక విషయాన్ని కూడా, ఇంతటితో ముగిసిపోతుందా ఈ స్టోరీ అని అంటే నెవర్. ఖచ్చితంగా కొంతమందిని జైలు గోడల మధ్య కూర్చోబెట్టాల్సిన పరిస్థితి ఉన్నది అన్నది గ్రహించిన తర్వాత వదిలే ప్రసక్తే లేదు. ఎక్కడైతే చట్టబద్ధం కానటువంటి వ్యాపారం, ఎక్కడైతే సామాన్యుడిని దోచేస్తున్నటువంటి విధానం ఉంటుందో అక్కడ మనం ఉంటాం. ఎప్పుడు జనం కోసం మాత్రమే మీడియా ఉండాలి అన్నటువంటిది ఖచ్చితంగా పాటిస్తాం. పోనీ ఈ సమస్య ఒకటేనా, అనేకమైనటువంటి సమస్యల మీద మనం ఫోకస్ చేయాల్సిన బాధ్యత ఉన్నది అన్నటువంటి దశలో తీసుకున్నటువంటి నిర్ణయం. తాగే నీరు కాలుష్యం, అమ్ముతున్నటువంటి నీరు కనీసం క్వాలిటీ లేనటువంటి పరిస్థితి.
ఇవాళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినటువంటి సిస్టంలో మంచినీళ్ళు అమ్మాలన్నటువంటి ఒక ప్రాథమిక సూత్రాన్ని, బాధ్యతని, చట్టబద్ధతను ఫాలో అవుతున్నటువంటి ఎన్ని కంపెనీలు ఉన్నాయి? పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి ఇవాళ మంచినీళ్ళు అమ్మడానికి. ఒక బాటిల్ లీటర్ 20 రూపాయలకి కొనాల్సిన పరిస్థితి ఇవాళ దేశంలో ఉన్నప్పుడు, అలాగే మంచినీళ్ళ దోపిడీ జరుగుతున్నప్పుడు, అలాగే ఒక రైతు పాలమ్మాలి అని అంటే చెమటోడ్చాల్సిన పరిస్థితిలో మంచినీళ్ళు అయితే 20 రూపాయలు. బట్ మరి రైతు తన పాలమ్మాలి అని అంటే ఎంత కష్టపడాలి? అదే రైతు మళ్ళీ సిటీకి రాగానే ఈ 20 రూపాయల బాటిల్ కొనుక్కుంటేనే మంచినీళ్ళు దొరుకుతున్నాయి. అలాగే హైదరాబాద్ అవ్వచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎక్కడైనా సరే మంచినీళ్ళ సదుపాయం ఇవ్వలేనటువంటి పరిస్థితి ప్రభుత్వం కనుక ఉంటే మనము వాళ్ళని ప్రశ్నించాలి, నిలబెట్టాలి, నిలువెత్తున వాళ్ళని ప్రశ్నలతో ముంచేయాలి, సమస్యను పరిష్కరించమని డిమాండ్ చేయాలి. అదే పద్ధతిలో అనేకమైనటువంటి సమస్యలను తీసుకునేటటువంటి నిర్ణయం, ఆచరణ, జనం కోసం నిలబడటం, అదే ఇవాళ బీఆర్కే న్యూస్ తీసుకున్నటువంటి ఒక శపథం. చూస్తూనే ఉండండి. బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా, ప్రతి మాట, ప్రతి బాట సామాన్యుడి కోసం. ఎస్, కామన్ మ్యాన్ ఈజ్ అవర్ హీరో. ఇది అనేకమైనటువంటి సమస్యలతో జటిలమైనటువంటి బంగారం అమ్మకాలు, దాని మీద నిరంతరం మీకున్నటువంటి సమస్యలను కూడా మాతో పంచుకుంటారని భావిస్తూ ముగిస్తూ, నమస్తే మీ రాజేంద్ర.